గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన గ్రీసంలో వస్తుందంట. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. మనలను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్య నిలుచుచున్నట్లు మేము వారికి ఒక గడియ లోబడనటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారు ఎంచబడిన వారి యొద్ద మీరేమీ కొనలేదు. వారి అంతటి వారినే నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుణ్ణి వేషమును చూడడు. ఆ ఎన్నికైన వారు నాకు ఏమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త. పేతురు ఎలాగూ అప్పగింపబడినో అలాగే సున్నతి పొందిన వారికి బోధించుటకు నాకు అప్పగింపబడిన వారు చూసినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురులకు సామర్థ్యమును కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తలులకు నాకును సామర్థ్యమును కలగజేసిన వారని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా అని వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము నన్ను సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పరివారమును సూచనగా నాకు బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము పేదలకు జ్ఞానము చెప్పుకోవాలని మాత్రమే వారు కోరిరి. అలాగ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఇంటిని. హల్లెలూయా. మొదటిగా 2వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం కోసం ప్రార్థన కలిగి ఉన్నాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువా, మిగిలిగా ప్రేమించిన చెల్లించుకుంటున్నాం తండ్రి. చదవబడిన లేఖనమైన ప్రభా, నాకును మీ జనులకు ప్రభా, సంగమ ప్రభా, ఆ యొక్క వాక్కు ప్రభా అంతరంగంలో ఉన్నటువంటి రహస్యమును, ఆ యొక్క అర్థమును ప్రభా వివరించండి ప్రభా. మా మాటలు కాదు కానీ మీ మాటలు ఏవైతే ఉన్నావో వాటిని తెలియపరచగలుగుతారని కోరుకుంటున్నాం. సమస్తమును సకలపరిచిన దైవాన్ని తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ మీ చేతులు అప్పగించుకుంటున్నాము తండ్రి. దేవుని నామమున మహిమ కలుగును గాక. అతి వినయము తూర్పు లక్షణం నీలో ఉన్నది ఏంటంటే అదే అతి వినయం ప్రదర్శించు ఎప్పుడు కూడా అని అంటున్నావు. కానీ నువ్వు అందులోనే కంగారు పోతావు, అందులోనే భయపడిపోతున్నావు. కానీ భయం లేదు. పాటించలేనప్పుడు దాన్ని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా వ్యర్థమే. అర్థమవుతుందా? హల్లెలూయా. మనను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు. మనకు స్వాతంత్రము కలిగి ఉన్నది యేసు వలన. యేసు వలన కలిగినటువంటి దాన్ని వేగు చూచుట అంటే ఏంటి? వేగు చూచుట, త్వరగా వేగు చూచుట అంటే
వేగు చూచుట అంటే వేగు చూచుట అంటే తెలియదు కదా, ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే వేగు చూచుట వచ్చి చూచుట. ఏమి చూస్తా, ఎక్కడ వస్తావు, ఎక్కడ చూస్తా. వేగు చూచుట. జాము అంటే వేగుజామున లేచి ప్రార్థిస్తే ఇవన్నీ తెలుస్తుంది. వేగు చూసి తెలుసు. వేగుజామున లేచి ప్రార్థిస్తే వేగు చూసి తెలిసింది. అంటే జననించుట, పుట్టుట, ప్రారంభించుట, తొలి అడుగు. వేగు చూచుట అంటే ఏంటి? మరుగున పెట్టిందని మరలా కనిపించటం. అప్పుడప్పుడే కనపడతా, లేతగా అప్పుడు అట్లా సున్నితంగా కనపడటం వేగు చూచుట వేస్తుంది. హాలిడే ఏంటంటే వేగు చూచుట అనేది మనలో చేయబడిన రహస్యంగా చేయబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సోదరు వలన జరిగినది. కపట సోదరు వలన జరిగిన మోసాన్ని అణిచివేసి సరైన మార్గంలో చేయడం కోసమే దేవుడు ఒక ప్రణాళికని రూపొందించి ఉన్నాడు. ఆమె దేవుడు గ్రహాలని ఏంటి ఆ ప్రణాళిక? ఏంటంటే మనకు చట్టాలు ఉన్నాయి, తెలుసా? చట్టాలు ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? చట్టాలు పాటిస్తావా? షూరా? చట్టాలు పాటిస్తావా? చట్టం తెలిసి చేసినప్పుడు కూడా పాటించు. ప్రపంచంలో ఉన్న ఏ మనిషి చట్టం పాటించడు. అవునా కదా? నేనంటున్నా పాటించలేదు. నేనైనా కూడా పాటిస్తాడా? చట్టం చేసిన వాడు కూడా పాటించడు. పాటిస్తారా? ఇక్కడ పాటించేటువంటి దాకా ఇక్కడ ప్రపంచం ఉండవు. ఒక వెహికల్ రోడ్డు మీద వెళ్తుంటే వెహికల్ 30 km/hకి వెళ్ళాలి అని చెప్పేశారని ఒక సూచిక బోర్డు ఉందని. ఖచ్చితంగా దాని ప్రకారం మనం వెళ్తావా? ఉంటుంది, వెళ్తావా? ఆడ వెళ్ళవు. ఆడ 30 ఉందంటే మనం 40 వెళ్తాం, 50 వెళ్తాం, 60 వెళ్తాం. ఒకవేళ వెళ్తున్నాం కాబట్టి ఆ బోర్డు చూడంగానే ఏదైనా నియంత్రించుకోవడానికి అవకాశం ప్రయత్నం చేస్తాం. ఎవరు కొద్ది జ్ఞానం బుద్ధి ఉంటే ఫైన్ వేస్తారు, మనకు ఒక శిక్ష విధించబడుతుంది, మనం ఒక అపరాధ విషయం చెల్లించుకోవాల్సి వస్తుంది, మనం ఒక నిబంధనను దాటుతున్నాం అని అనిపిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? వెళ్ళేటువంటి వేగాన్ని కంట్రోల్ చేస్తాం. అలాగే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు అనేది ఒక వేగ నిరోధక బ్రేక్ అయిపోతుంది. స్పీడ్ బ్రేక్ అన్నట్టు ప్రభువైన యేసు క్రీస్తు. దేనికి? దేవుడిచ్చిన చట్టాన్ని దాటకుండా ఉండడం కోసం మనకు ఒక సూచిక బోర్డు అయి ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? ఆ సూచిక బోర్డు లోపల ఉన్నంత వరకు మనం క్షేమకరంగా ఉంటాం. ఎలాంటి సూచిక బోర్డును మనం కలిగి ఉండాలి? అన్యాయం చేయకూడదు, మోసపూరితంగా ఉండకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, దుర్భాష ఆడకూడదు, దూషించకూడదు, ఉళ్ళు కలిగి ఉండకూడదు, ఒకరి పట్ల మనం అగౌరవం కలిగి ఉండకూడదు. ఇలాంటివన్నీ క్రీస్తులో కలిగినవి కాదు కదా. అవునా? దేవసుద్రహాలు ప్రభువైన యేసు క్రీస్తు ఇవన్నీ ఆ గుణగణాలు ఆయనలో లేకుండా జీవించిన వాడు. ఆమె సర్వశ్రేష్టమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను కొట్టిన వారిని ఎక్కడ దూషించలా, ఆయన్ని దూషించిన వారిని ఎవరిని ఏమనలేదు, అభ్యర్థ పెట్టలేదు. ప్రభువైన యేసు క్రీస్తు తన తండ్రి చెప్పినటువంటి లేఖనములను నీ మధ్యకి నా మధ్యకి తీసుకొచ్చినప్పుడు అవి ఏదైతే మనం మితిమేరామో అప్పుడు పొందాలని ఆయన
కిందకోలు తీసుకుని కొట్టాడు, కొరడా తీసుకుని కొట్టాడు. సమాజ మందిరంలో పగలగొట్టాడు. ఎందుకు పగలగొట్టాడు? పుస్తకాలు అది అమ్ముకుంటున్నారని ఆయన దాన్ని అభ్యంతరం పరిచాడు. దేవస్తుతులు హల్లెలూయా. ఇది సరికాదు, దేవుని చిత్తం కాదు అని చెప్పాడు. ఆయన క్రమం కలిగిన జీవితంలోనే జీవించాడు. నీవును నేనును ఆ విధంగానే ఉండాలనుకుంటున్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. అలా క్రమం కలిగిన జీవితంలో నీవు నేను కూడా ఆహారమును, పనులను, ఆలోచనను, మరి దేవుడు ఏం చెప్పినటువంటి క్రమాన్ని మరి ఖచ్చితంగా మనం పాటిస్తాము. అప్పుడు ఏ ఒక్క వ్యాధి, లోపము, సమస్య మనకి రాదు. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు అవసరం లేదు ఒక వస్తువు, ఒక బైక్ మనకు అవసరం లేదు. మనకి ఒక 15,000 రూపాయలు 20,000 రూపాయలు నెలకు ఆదాయం వస్తుంది అనుకుందాం. దేవస్తుతులు హల్లెలూయా. ఇంటిలో అవసరాలకి అవి సరిపోతుంది. అయితే బైక్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని మనం బైక్ కొంటాం. బైక్కి డౌన్ పేమెంట్ ఏదో ఒక అప్పు చేసి కట్టాం. 30,000 40,000 కట్టి ఈఎంఐ పెట్టాం. 6,000 7,000 ఈఎంఐ. బైక్ కొనిన తర్వాత మన జీతం అదే, మనకు వచ్చేటువంటి నెలసరి ఆదాయము ఆ 20,000. అది మామూలుగా అయితే సరిపోతుంది. అందరికీ బైక్లు ఉన్నాయి, మనకు కూడా బైక్ కావాలి అనే ఆశ. దేవస్తుతులు హల్లెలూయా. ఈ ఆశ నిమిత్తం మనం ఏం చేస్తాము? బైక్ తీసుకుంటాం. బైక్ తీసుకున్న తర్వాత ఇంట్లో ఒక వస్తువు కావాలనుకున్నాం. ఆ వస్తువు మళ్ళా ఒక లోన్ తీసుకున్నాం. దానికి ఈఎంఐలు కట్టేందుకు మనకి వచ్చేటువంటి ఆదాయం సరిపోవట్లేదు. అప్పుడు మనం ఏమవుతున్నాం? ఇబ్బంది పడుతున్నాం. అంతేనా? ఒత్తిడి ఎదురు. మనకు ఉన్నదానిని మనం సరి చేసుకుంటే ఓకే, లేని దానికోసం మనం ప్రయాసపడితే అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. ఎప్పుడైనా దేవుడి చిత్త ప్రకారము మనకున్న దాంట్లో మనం సరి చేసుకోవడం కోసము దేవుడు ఏం చెబుతున్నాడో దానిని మనం అనుసరించాలి. అనుసరించకుండా మనకి ఇదిగో ఇది అని చెప్పేసి పదే మన చెవికి కనబడుతున్న దాన్ని మనం పక్కన పెట్టి ఏదే దారిలో వెళ్ళామంటే అది ఎవరైనా సరే కష్టాలు కొని తెచ్చుకోవటమే. అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. దేవుని నామంలో ఏదైతే ఉన్నదో అది ఉంటే మనం ఏంటి ఫ్లెక్సిబిలిటీలో ఉండడం, లేకపోతే ప్రార్థనలోకి వెళ్ళాలి. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? లోకంలో నుంచి అన్ని లోకంలోకి వెళ్ళటం, పరలోక రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో నుంచి మన రాజ్యం ఏంటో మనకు తెలుసు, మనం క్రీస్తు ఏంటో మనకు తెలుసు, క్రీస్తు ప్రేమ ఏంటో తెలుసు, క్రమం కలిగి జీవించాలని మనకు తెలుసు. కానీ దాన్ని ఏం చేస్తూ ఉంటాము? మనం ప్రతిసారి ఆ బౌండరీ దాటుతూ ఉంటాం. ఆ దాటినప్పుడు ఆ బౌండరీ హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు నన్ను దాటి వెళ్తున్నావు. అదే వాక్య హెచ్చరిక. ఆమేన్. అర్థమవుతుందా? అది ఎప్పుడైతే మనం కరెక్ట్ కంట్రోల్లో ఉంచుకుంటున్నామో, ఎప్పుడైతే మనకున్న వాక్య కంట్రోలింగ్ మనం చేసుకోగలుగుతున్నామో అప్పుడు మనం క్షేమకరంగా ఉంటాం. అనవసరమైనటువంటి వాటి కోసం మనం ప్రయాసపడక దేవునికి తగిన విధంగా దేవునికి లోబడిన జీవితం ఉండడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ చట్టాన్ని మనం దాటినప్పుడు ఏమవుతుంది? శిక్షకు పాత్ర అవుతాం. అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. 1 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయుల పత్రిక 8. అయినను నీకు కలిగి ఉన్న నీ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఆమేన్. ఏదంట?
అయినను మీకు కలిగి ఉన్న స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. బలహీనులుగా మనం ఎప్పుడు మారుతున్నాము? బలహీనులుగా మనం ఎప్పుడు మారుతూ ఉంటాము? బలహీనులకు ఈ స్వాతంత్రము బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. దేవుని హల్లెలూయా. అదవుతుందా? మనము బలహీనత ఏర్పడటం వల్లే ఏదో ఒక విషయం మీద మనము ఆశీర్వదించగలిగి మనకున్న స్వతంత్రమును బలహీనత ఏర్పరచుకుంటున్నాం. మన సర్వశ్రేష్టమైనటువంటి స్వతంత్రం మనం కలిగి ఉన్నాం, కానీ ఆ యొక్క మరి సర్వశ్రేష్టమైన స్వతంత్రం మనము బలహీనపరుచుకుని మనం అభ్యంతరపరుచుకుంటుంది మనమే. దేవుని హల్లెలూయా. అందుకని అభ్యంతరం కలగకుండా చూసుకోండి అని హెచ్చరికిస్తున్నాడు పౌలు గారు. దేవుని హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును తెలియని స్త్రీలకు శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండండి. ఆమేన్. ఎంత గొప్ప విషయం చెప్పారండి పౌలు గారు. సహోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండుటకు పిలువబడింది. మీరు దేనికి పిలువబడ్డారు? స్వతంత్రులుగా ఉండటానికి పిలువ. సంధ్యాకి సంధ్య, హలో సంధ్య. సంధ్య, దేనికి పిలువబడినా మీరు స్వతంత్రులుగా ఉండడం కోసం. స్వతంత్రులు అంటే ఏంటి? మీ నిర్ణయం మీరు తీసుకునేటువంటి పరిజ్ఞానం కలిగి ఉన్నందుకు మిమ్మల్ని పిలువబడింది. మిమ్మల్ని మీరు ఒక రాజుగా చూసుకునే విధంగా, ఒక రాజుగా మీరు ఉండే విధంగా. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. అయితే ఒకరినొకరిని మనం సహోదరులను ప్రేమించుకోవాలి. దేవుని హల్లెలూయా. అయితే ఒక మాట, స్వాతంత్రమును శారీరకములకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. అర్థమైందా? శరీరముగా ఏదంటే శారీరక క్రియలకు హేతువు చేసుకొనగా. హేతు అంటే ఏంటి? శత్రువు. శరీర క్రియలకు హేతు, మనం చేసే క్రియ మనకి శత్రువు అయ్యే విధంగా కాకుండా ప్రేమ కలిగిన వారే ఒకరినొకటి దాసులై ఉండుడి. దేవుని హల్లెలూయా. మనకిచ్చిన దేవుడిచ్చిన స్వాతంత్రమును మనము ఆ స్వాతంత్రము చేసుకునడానికి వచ్చాం, పిలువబడింది. మన స్వాతంత్రము అవడం కోసం మనం పిలువబడ్డాం. అయితే మనం పొందుకున్న స్వతంత్రం అంట మన శరీరానికి హేతువు కాకుండా, మన శరీరం యొక్క ఆలోచనలు, మాటలు, క్రియలు మనకి ఒక శత్రువుగా మన మీద మనల్ని శాపగ్రస్తం చేయకుండా, బాధింపబడకుండా, మనల్ని అఘాతంలో నెట్టివేయకుండా, సమస్యలు తీసుకెళ్ళకుండా. ఎక్కడి నుంచి వస్తాయి సమస్యలు? సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని హల్లెలూయా. ఆర్థిక సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందా చెప్పాను కదా, మనకున్న దానిని ఎంతైతే మన సంపాదన ఉంటుందో ఆ సంపాదన తగిన విధంగా మన ప్రణాళిక కలిగి, మన సేవింగ్,
దేవుని యొక్క క్రియల కోసము, మన యొక్క జీవితం కోసము అన్నిటికీ మనము వెచ్చించాలి. దేవస్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారు ప్రభువు పేరిట దశమ భాగాలు అంటారు. ఒక విషయం లెక్కేసుకోండి, మన భారతదేశంలో సంపాదించిన దాంట్లో ట్యాక్స్లు మొత్తం కలిపి 72 రూపాయలు. 100 రూపాయలు సంపాదిస్తే 72 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవునా? మరి ఆ ట్యాక్స్ తీసుకోకపోతే గవర్నమెంట్ లేదు కదా, అవునా కదా? మరి దేవుడితో ఒక రాజ్యం ఉంది అసలు. కొంతమంది ఎవరు అంటున్నారు ఇట్లా అనుకుంటా ఉంటారు. చూసారు చాలా మంది అంటారు. దేవునికి అప్పగింపబడినటువంటి ఈ దాసులు ఉన్నారు. ఆ దాసుల యొక్క జీవితాలు, ఆ దాసులు ఏం చేయాలి? కొవ్వొత్తు మాదిరిగా మీ జీవితాలకు దీపమై వెలుగు చూపించుటకు వారు మీకు సేవకులుగా ఉన్నారు. ఆమేన్. ఆ సేవకుల జీవితాలు కలిగి ఉంటూ, ఆ సేవకుల జీవితాలు జీవిస్తూ ఎటువంటి ఆశలతోనో మరి ఆర్భాటాల కోసము సేవకులు జీవించాలనేటువంటిది దేవుడు సూచించింది కాదు. దేవస్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పౌలు చెప్తాడు, మాకు సర్వాధికారం కలిగి ఉన్నప్పటికీ విశ్వాసం మీద మేము రాత్రింబవళ్ళు పనిచేసి జీవిస్తున్నాం అంటారు. ఆమేన్. మన యొక్క ప్రవక్త ట్రస్ట్ వ్యాలిటీలో కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ ఆయన చనిపోయేంత వరకు కూడా తనకి ఆర్థిక ఇబ్బందులతోనే బతికాడు. ఆమేన్. అదొక చినిగిపోయిన చొక్కా వేసుకుని పైన కోట్ వేసుకుని ముందా వచ్చేవాడు. దేవస్తోత్రం. హల్లెలూయా. తనకుండే 1-2 కోట్లతోనే మంచి ప్రైజులు షూట్ వేసుకుని టీవీగా దర్జాగా ఒక చదువుకున్న విజ్ఞానవంతుడిగా వస్తాడు. ప్రవక్త ఏం చదువుకోలేదు. దేవస్తోత్రం. హల్లెలూయా. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. కొన్ని సందర్భాలు తినడానికి తిండి లేకుండా బాధపడినటువంటి పరిస్థితి ఉంది. దేవస్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగానే మా జీవితాలు కూడా మేము చూసాం. కొన్ని సందర్భాల్లో తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నప్పుడు నేటి తరంలో పిల్లలకి అలా కలిగి ఉండకూడదని తల్లిదండ్రులు ఎంతో వెచ్చిస్తుంటే దాని విలువ తెలియట్లేదు, కష్టం విలువ తెలియట్లేదు, బాంధవ్య విలువ తెలియట్లేదు, బంధువుల యొక్క విలువ తెలియట్లేదు, స్నేహితుల యొక్క విలువ తెలియట్లేదు, ఆ యొక్క ఆహార విలువ తెలియట్లేదు. ఆహారం కొనడానికి ఎంత వెచ్చిస్తున్నామో ఆ వెచ్చించే ధనముకి మనం ఎంత శ్రమించవలసి ఉంది అనేది తెలియకుండానే నచ్చిందో నచ్చలేదో తిన్నాము, ఆరాటం అయిపోయిందని కంచంలోనే వదిలేస్తారు. ఆ అన్నం పూర్తిగా సంపూర్ణంగా నీ కంచంలో ఇవ్వబడినప్పుడు, దేవుడు నీకు అనుమతి ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు ఆ స్వతంత్రాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? హల్లెలూయా. స్వాతంత్రం కాపాడుకోవడం అంటే ఏంటి? నీకు ఇచ్చిన స్వేచ్ఛ, నీకు ఇచ్చిన రాచరికం, నీకు ఇచ్చినటువంటి గొప్ప స్థానం నువ్వు కాపాడుకుంటున్నావా? సమస్యలు మనమే, మన శారీరక సమస్యలు మనమే తెచ్చుకుంటున్నాం అని వాక్యం చెప్తుంది. శరీర క్రియలకు హేతువు చేసుకొనుక. అర్థమవుతుందా? మితంగా తింటే ఎటువంటి అనారోగ్యాలు రావు. అమితంగా తింటేనే అనారోగ్యాలు వస్తాయి. అర్థమవుతుందా? దేవస్తోత్రం. నేను కొన్ని సందర్భాలు తిన్నాను, కొన్ని సందర్భాలు తినలేదు. ఈ స్థూలకాయ తినక డయానికి లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి కూడా శారీరక క్రియల వలనే. సరైన టైంలో తినకపోవడం వల్ల కూడా అది కూడా తప్పే. సరైన టైంలో కూడా తినాలి. దేవస్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తుంది? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడింది. అయితే ఒక మాట, స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. సమయానుకూలంగా మనం చేయాలనేటువంటిది చెప్తుంది. దేవస్తోత్రం. హల్లెలూయా. మన సమయాన్ని మితిమీరి ఎప్పుడు చేసినా కూడా ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? ఆదివారం అంటే ఆదివారం క్రమం కలిగి ఉండాలి. మనకి బుధవారం సాయంత్రం కూడిక ఉంది, బుధవారం కూడిక రావాలి. శనివారం ఉపవాస ప్రార్థన ఉంది, శనివారం ఉపవాస ప్రార్థన మనము కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక.
అది సేవకుడు ఒక్కడే భారం కలిగి ఉండడం కాదు, సేవకుడితో పాటు సంఘం కూడా సహకరించాలి. మరి సేవకుడితో పాటు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహకరిస్తేనే ఆ సంఘము బలపడుతుంది. అందరూ ఏక మనసుతో ఉండాలి. ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తుంటే మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్న భారము, మనకున్నటువంటి పరిచర్య, మనకున్నటువంటి సువార్తను మనము బాధ్యతగా చేయగలుగుతాం. అదవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. మనము మన యొక్క రీతిలో మనం లేకపోతే, మన లిమిట్స్లో మనం లేకపోతే, మన క్రీస్తు చట్టంలో మనం లేకపోతే, మరి క్రీస్తు మనం ఎలా చూడగలుగుతాం? క్రీస్తును మనం ఎలా కనపరచగలుగుతాం? దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? చట్టానికి లోబడి వెళితే అప్పుడు నువ్వు ఆ చట్టం యొక్క శిక్షకి పాత్రలు కాకుండా ఉంటావు. ఆ చట్టానికి లోబడకుండా వెళ్ళడం వల్లనే వస్తుంది సమస్యలు. ప్రపంచంలో అందరూ కూడా అదే పరిస్థితి. ఎవరు కూడా ఎవరో ఒక వారి యొక్క నిబంధనను, పద్ధతిని, క్రమాన్ని ఎవరో పాటించకపోవడం వల్లనే ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాలు, దేవునికి వ్యతిరేక క్రియలు. అందుకనే వాక్యం ఏం చెబుతుంది? దొంగవలే వస్తున్నాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. దొంగవలే మనలో మనసులోకి వస్తున్నదే సాతాను. ఎలా వస్తుందంట? దొంగవలే. ఆశతోనూ, హెచ్చింపుతోనూ, మనల్ని మనం గర్వపరచుకోవడంలోనూ. మనం ఏది చేయకూడదు ఎదుటోడు చేస్తున్నాడు, మనం ఎందుకు చేయకూడదు? మనం చేద్దాం. మనం ఎందుకు దూషించకూడదు? మనం ఎందుకు మనం గొప్ప చేసుకోకూడదు? మనం నడిచేది గొప్పే కదా. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి భావం కలిగి ఉన్నారు. హెచ్చింపు క్రియ. ఇక్కడ మనిషి ఏమాత్రం హెచ్చింపుకు పనికిరాడు. అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. ఎక్కడ ఏ ఒక్క ధర్మశాస్త్రంలోనూ హెచ్చింపుకి ఏ మనిషికి అర్హత దేవుడు ఇవ్వలేదు. రాయబడే గ్రంథాల్లో కూడా ఇవ్వలేదు. నిజంగా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఆ విధంగా ప్రేరేపించరు. మనల్ని ఒక ఉద్రిక్త వైపునో, లేకపోతే ఏదైనా ఒక హెచ్చింపు విషయంలోనో, ఏదో ఒక గర్వం విషయంలోనో మనల్ని ప్రేరేపిస్తున్నారంటే కేవలం వారు మనల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కొరకే చూపెట్టుకోండి. దేవస్తుతులు హల్లెలూయా. మనల్ని సరైన దారిలో నడిపించేవాడు ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి ఉంటాడు, ప్రేమించమని చెప్తాడు, సహనం కలిగి ఉండమంటాడు. మరి ఏ ఒక్క విషయమైనా సరే పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ అనేది మనకి వివేచన కలిగి ఉండాలి. దేవస్తుతులు హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5:11 చదువుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను గట్టి సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. 1000 సంవత్సరాలు బంధించి ఏం చేస్తున్నాడు? అగాధంలో పడేస్తున్నాడు. అంటే ఇప్పుడు సాతాను క్రమం తప్పిపోవడం వల్ల శిక్షకి పాత్రుడేనా? అర్థమవుతుందా? దేవస్తుతులు హల్లెలూయా. అంటే సాతానుకు కూడా శిక్ష ఉంది. అంటే నేను తప్పుదోవ పట్టించే ప్రతిదానికి శిక్ష ఉంది. దాని ఫలితమే మనం ఎదుర్కొనేటువంటి సమస్య. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఏదైతే మనము క్రమం తప్పుతున్నామో ఆ క్రమంలో మనము ఏం చేస్తున్నామో శిక్షకు పాత్రలు అవుతాం. దేవస్తుతులు హల్లెలూయా. ఆ శిక్షకు పాత్రలు కాకుండా సరైన క్రమంలో నడవటం కోసము మనము తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. కంగారు పడితే ఏమవుతుంది? ఆందోళన పడితే ఏమవుతుంది? సంజయ్ హలో అంటే చెప్పిందా ఏంటి? ఏం చేస్తా? కంగారు పెడితే ఏమైంది? ఏమైంది? కంగారు పెడితే ఆసుపత్రి కదా వస్తుందా? ఓకే. మరి కంగారు పడతావా? పడవా? దేవుడు దీవించుగాక. అది
కంగారు పడటం అంటే మనం ఎందుకు అనవసరమైన ఆందోళన చెందాలి? కన్ఫ్యూషన్ మనకి ఎందుకు చెప్పండి? దేవస్థానాలు ఎందుకు కన్ఫ్యూషన్? తెలియనప్పుడు కన్ఫ్యూషన్. తెలుసుకోవడం కోసము మనకు ఒక మార్గం ఉన్నప్పుడు మనం ఎందుకు కన్ఫ్యూషన్ పడాలి? చెబుతున్న విషయాన్ని ఎందుకు మనం గ్రహించుకోలేకపోతున్నాము? ఒకసారి చెప్పచ్చు, నేను చెప్తున్న వాక్యం అంతా కూడా నిత్యత్వం వైపే ఉంటుంది. దేవస్థానాలు నా పిలుపు నిత్యత్వం వైపు, నా పిలుపు వధువును చూపించడం వైపు, నా పిలుపు అంతా కూడా ప్రవక్త ఏం చెప్పాడో దాంట్లో నేనేది చెప్పినా సరే క్రీస్తుని ఎలా కలుసుకోవాలి, క్రీస్తుని వధువు ఎలా కనపరచబడవలసి ఉన్నది, ఆ యొక్క నూతన జీవితం ఏంటి, పరలోక రాజ్యము మనలో ఏ విధంగా కలగబోతుంది అనేటువంటి దాన్ని నేను ఎప్పుడు నా బోధంతా కూడా అక్కడే సర్క్యులేట్ అవుతాను. గమనించారండి? అదవుతుందా? దేవస్థానాలు అది నా పిలుపు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపునిస్తాడు. నేను ఏ బైబిల్లో ఎక్కడ వాక్యం తీసుకున్నా సరే మొత్తం చక్రం తిరిగినట్టుగా వచ్చి క్రీస్తుని మనలో కనపరచబడాల్సి ఉన్నది, అది వధువుకు సాదృశ్యమై ఉన్నది అని చెప్తాం. ఆమె అదవుతుందా? సంఘానికి సాదృశ్యము క్రీస్తు కనబరచబడాల్సి ఉన్నది. ఆమె క్రీస్తు ఎప్పుడైతే కనబడతాడో అప్పుడే ఏమవుతుంది? పరలోక రాజ్యం అంటే ఏంటో గ్రహించండి. ఆమె అర్థమవుతుందా? ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించడం అంటే ఏంటో తెలుస్తుంది. సాతాను ఏ విధంగా బంధించడం కోసం దేవుడు చూస్తున్నాడు అనేది తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? చితక కొట్టబడిన ఆ సాతాను ఆ సర్పాన్ని నువ్వు పూర్తిగా చంపివేయగలుగుతావు. ఆమె అనే కదా, క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నప్పుడు, నువ్వు క్రమం కలిగిన జీవితంలో ఉన్నప్పుడు, క్రీస్తులో లోబడి ఉన్నప్పుడు నీ మాట పలకబడిన మాట మూల విత్తనం అవుతుంది. ఆమె అర్థమవుతుందా? దెయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి. ఒక సమస్య పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేస్తే సమస్య పరిష్కారం కావాలి. ఎదుటివారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడిగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఖచ్చితమైనటువంటి రుజువు చూపించబడాలి. ఆమె ఎందుకది? మనం ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. ఆమె కలిగి ఉంటే అర్థమవుతుందా? ప్రభువైన క్రీస్తుని మనం కనబరచడంలో ఎక్కడన్నా లోపం కలిగి ఉంటే అక్కడ మనము మన యొక్క ప్రతిఫలాన్ని మనం కలిగి ఉండాలి. ఆమె అర్థమవుతుందా? ఇది సంఘము నీవు నేను తెలుసుకోవాల్సింది. ప్రతిఫలము అనేది మనకి ప్రధానమైనటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతిఫలాలను మనం నువ్వు నేను చూసుకోవడం కోసము దేవునిలో మనల్ని మనం సరి చేసుకోవాల్సింది. క్రీస్తుని మనం ఎక్కడ ఎత్తాలి? క్రీస్తుని ఎక్కడ ఎత్తాలి? మనం ముందుగా నీలో ఎత్తాలి. క్రీస్తుని నీలోనే నువ్వు ఎత్తాలి. క్రీస్తు క్రియలు నీలో ఉన్నాయా లేవో చూడాలి. క్రీస్తు వివేచన నీలో ఉందా లేదా తెలియాలి. క్రీస్తు బుద్ధి నీలో ఉందా లేదా తెలియాలి. క్రీస్తు నీతి నీలో ఉందా లేదా తెలియాలి. అది ఎవరు జడ్జి చేస్తారు? ఎవరు చేస్తారు? క్రీస్తు నీతి వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని నువ్వు వెంబడించినప్పుడు నీకు కొన్ని కష్టాలు వస్తాయి. యేసుద్రహారుడికి అర్థమవుతుందా? క్రీస్తుని మనం వెంబడిస్తే ప్రభువైన యేసు క్రీస్తు మీద రాళ్ళు విసిరబడ్డాయి, ముళ్ళ కిరీటము పెట్టబడింది, కొరడా దెబ్బలు తగిలినవి. మరి ఆ రాళ్ళ రప్పల మీద వెళ్తున్నప్పుడు ఆయన కాళ్ళు అన్ని పగిలిపోయినవి, ఆయన ఒళ్ళంతా శరీరము రక్తంతో చెందించబడింది. ఇవన్నీ క్రీస్తు నీలో ఉన్నప్పుడు జరుగుతాయి. ఆమె అర్థమవుతుందా? జరుగుతాయి. కానీ వాటిని జయించగలిగేటువంటిది ఎక్కడ ఉంది? నీలో నీ యొక్క ఆవగింజంత విశ్వాసంలో ఉంటుంది. ఆమె అర్థమవుతుందా? నీ ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే, ప్రభువు నాలో ఉన్నాడు, నేను ప్రభువుకి పాత్రుడై ఉన్నాను, నేను ఆ యథార్థతని కలిగి ఉండాలి, మరి ఆయనకి దగ్గర నిజాయితీగా మనం జీవించవలసి ఉన్నది అనేటువంటిది మనం ఎప్పుడైతే మనం పయనిస్తుంటామో మనకు కలిగిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కాబడుతుంది. మనలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒత్తిడి ఆ యొక్క దూరం అవుతుంది, ఆ ఒత్తిడి దూరం అవుతూ ఉంటాం. ఆ ప్రార్థన అవసరంతో మనం ముందుకు వెళ్ళాలి. దేవస్థానుడి అర్థమవుతుందా? ప్రార్థన మనం చేసినప్పుడు నిజముగా విశ్వాసి, నిజమైన విశ్వాసి, దేవుని ఎరిగినటువంటి విశ్వాసి
ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వారి దగ్గర స్వస్థత కలిగితే అది ఎవరి దగ్గరికి వస్తుంది? అర్థమవుతుందా? నాలో శక్తిని ఎవరు లాక్కున్నారు పేతురు అన్నాడు. ప్రభువా, ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ జనాభాలో ఎవరు నిన్ను తాకారో తెలియదు నాయనా అని అంటే, ఆ నెలస్రావం ఆగనటువంటి, ఆ ఋతుక్రమం ఆగనటువంటి ఒక స్త్రీ ఆయన తాకి స్వస్థత పొందుకుంది. ఆమె స్వస్థత పొందుకున్నప్పుడు, ఆ స్వస్థత పొందుకుందనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గ్రహించాడు. నాలో శక్తి ఎక్కడి నుంచో విడిపోతుంది పేతురు అని చెప్తున్నాడు. చెప్పాడా? అర్థమవుతుందా? దేవుడు ప్రార్థన చేసినప్పుడు కొంత అస్వస్థతను కలిగి ఉన్నాడు. ఆ అస్వస్థతను ఎక్కడ పోగొట్టుకోవాలి మనం? ఆ అస్వస్థతను ఎక్కడ మనం రీస్టార్ట్ చేసుకోవాలి? ప్రార్థనలో చేసుకోవాలి. ఆమె అర్థమవుతుందా? సంఘ ప్రార్థనలో చేసుకోవాల్సి ఉన్నది. సంఘం అంతా ఏక మనసుతో ప్రార్థన చేయవలసి ఉన్నది. నీ ఒక్కరిని ఒక్కడు ఏం చేయాలంట? పురుగొలుపుకోవాలంటున్నాడు. దేవసుధారుడి ఒకరికొకరు పురుగొలుపుకోవాలి. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహకరించుకోవాలి, బలం చేకూర్చుకోవాలి. దేవసుధారుడి ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. శరీరము క్రమంలో మనకేమవుతుంది? సమస్యలు వస్తున్నాయి. దేవసుధారుడి మరి గలతీలు పత్రిక 5వ అధ్యాయం 13 చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13. శారీర క్రియల హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమైనదండి. ఆమె ఇది మనకు అర్థమైందా? పాటించగలుగుతావా? ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అర్థమవుతుందా? దీన్ని ఎక్కిపోయిస్తున్నారు ఈ రోజున. ఆమె ఒకరినొకరికి దాసులై ఉండి, ఒకరికొకరు దాసులై ఉండడం కోసం ప్రభురాత్రి భోజనంలో మనము ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో చేసిన తరువాత ఒకరు పాద పరిచయం చేసుకుంటూ అనేది మనకి సాదృష్టమైనది. తెలుస్తుంది. ఆల్రెడీ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో ప్రయాణం చేసిన మనుష్యులు ఆ స్వరము వినిది కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన స్వరాన్ని మనం వింటున్నాం కానీ అక్కడ ఆ స్వరం పలుకుతున్నటువంటి మాట ఏంటో, ఆ మనిషి ఏంటో మనం చూడట్లేదు. ఇప్పుడు మనం ఆయన స్వరం వింటున్నాం, ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం, కానీ ఆయన మనకు కనబడట్లేదు కాబట్టి, ఆయన మనం శిక్షించట్లేదు కాబట్టి, ఆయన మనల్ని బంధించట్లేదు కాబట్టి, ఆయన మనల్ని ఏ విధమైనటువంటి ఇబ్బంది గురి చేసేవాడు కాదు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆయన్ని గ్రహించట్లేదు, మౌనులే ఉంటున్నాం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. హరిడి ఆదికాండము 17-16. ఆదికాండము 17వ అధ్యాయం 16. ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. 17వ అధ్యాయము 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనులకు తల్లి అయి జనుల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పారు.
అబ్రహాంతో ఎవరికి ఆశ్రదిస్తానని చెబుతున్నాడు? సారాని ఆశ్రదిస్తానంటాడు. సారా ఇప్పుడు ఎలాంటి క్రమంలో ఉంది? ఆమె ఎంత వయసు కలిగి ఉంది? 7 పదులు దాటి. అబ్రహాంకి 100 ఏళ్ళు వచ్చేసి ఇంచుమించు 100 ఏళ్ళు కలిగి. ఈ సారా ఇప్పుడు ఏమంటుంది? నాకు స్త్రీ యొక్క ఉన్నటువంటి గొప్ప ఋతుక్రమం కూడా నాకు నిలిచిపోయినది, ఆ క్రమమే లేదు కదా, నాకు ఎలా పిల్లలు పుడతారు అని చెప్పేసి అని ఈయన ఎట్లా చెప్తున్నాడు అని సారా ఆ యొక్క గది తలుపు చాటున ఉండి నవ్వుతుంది. దేవుడు చెప్తున్నమాట. దేవుస్తుంది. హల్లెలూయా. ఈరోజు సంఘంలో సారా కూడా ఆ విధంగా నవ్వుతుంది. దేవుడు చెప్తున్న మాట గ్రహించట్లేదు. అవునా కదా? అవునా కదా? దేవుస్తుంది. హల్లెలూయా. సారా నమ్మలేకపోతుంది. ఎత్తబాటుకి నేను తీసుకెళ్తాను అని చెప్తుంటే, నీకు పిల్లవాడిని ఇస్తానని చెప్తున్నప్పుడు ఆ సారాకి ఏ విధంగా అయితే పిల్లవాడిని ఇస్తానంటున్నాడో, ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తుకు ఈ సంఘంలో ఉన్న వధువుకు ఆ నిజమైనటువంటి కుమారుణ్ణి ఇస్తానంటే, ఆ వాగ్దాన పుత్రుడిని ఇస్తానని చెప్పి చెబుతుంటే, ఆ రోజు సారా ఏ విధంగా నమ్మలేదో ఈరోజు సంఘం కూడా ఆ విధంగా గ్రహించలేని పరిస్థితిలో చేస్తుంది. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు క్రీస్తులో లేకపోతే, క్రీస్తు అనే చట్టంలో నువ్వు లేకపోతే, క్రీస్తు అనేటువంటి ఒక బండలో నువ్వు నిలబడలేకపోతే, నువ్వు సారాన్ని లాగే నువ్వు అవమానించినోడు అవుతావు కదా. నీలో కూడా అనుమానం ఉంటుంది కదా. దేవుడు చెప్తున్నది నువ్వు ఎలా గ్రహిస్తావు? ఈ రోజు వాక్కు నీకేం చెబుతుంది? నీకు గొప్ప వరం ఇస్తానని చెబుతుంది. నీలో గొప్ప అభిషేకం నింపేనున్నానని చెబుతుంది. నీలో ప్రతిఫలం నేను చూస్తానంటుంది. దేవస్థుడు హాలుడి ఆ వాక్యం చెబుతున్నటువంటి విషయాన్ని ఏ విధంగా సారా గమనించలేదు, నీవును నేను ఆ విధంగానే గమనించలేనటువంటి ఒక స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు సంఘం ఆ విధంగా ఉంది, సంఘ శాఖలో ఆ విధంగా ఉంది, వర్తమానంలో కూడా అదే విధంగా ఉంది. మనం దాన్ని గమనించుకోలేకుండా, ఆ ఫలాన్ని మనం పొందుకోకుండా, దేవుని యొక్క ఆ ఫలాన్ని మనం కలిగి లేకుండా, క్రీస్తులను మనం కలుసుకోకుండా, ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోకుండా, ఆ ఇస్సాకు రెక్క ఏ విధంగా అయితే ఎదుర్కొందో ఆ విధంగా మనం ఎదుర్కోకుండా, వాళ్ళు వేరే మరి కలిసి ఎదుర్కొంటే జ్ఞానం మనలో లేకుండా ఏం కలిగి ఉంటున్నాం మనం? ఇంకా నిరుత్సాహం ఈ లోకంలో ఉండాలి. ఈ లోక శరీరం యొక్క కోరికలు ఆశలతో ఉంటాం. ఈ శరీరం ఈ లోక సంబంధమైనదే కదా. ఆత్మ సంబంధమైన దాన్ని నీకు దేవుడు చెప్తున్న దాన్ని నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు? ఎదుర్కోలేకపోతున్నది కేవలం శరీరం యొక్క సౌఖ్యం కోసమే. ఆ శరీరం అనే చట్టంలోనే నువ్వు ఉంటున్నావు, కానీ నువ్వు ఆ శరీరం అనేటువంటి చట్టంలో నుంచి బయటకు రావట్లేదు. ఆ పరిశుద్ధాత్మ యొక్క వరం నువ్వు పొందుకోలేకపోతావు. అప్పుడు నువ్వు క్రీస్తుని ఏ విధంగా కలుసుకోగలుగుతావు? ఎత్తబాటును ఏ విధంగా తెలుసుకోగలుగుతావు? పరలోక రాజ్యాన్ని నువ్వు ఎలా గ్రహించగలుగుతావు? అర్థమవుతుందా? దేవుని పిల్లలారా గమనించండి. దేవుడు నీతో నాతో మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రతి మాటని నువ్వు నేను ఎరగాలనేటువంటిది చూపించి వాక్యంతో మనల్ని మనం గుర్తు చేస్తున్నాడు. ఆమె రోమాపత్రిక రాసిన పత్రిక, రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందని నేను నమ్ముతున్నా. ఆమె మీకు అర్థం కాకపోతే ఇంకా వివరంగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తా. ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక బలహీనుడు కాక రమారమి వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము ముచ్చుతుల్యమైనట్టును శారా గర్భమును ముచ్చుతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన మరియు అతని విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పుడు తన శరీరము మృతతుల్యమైనట్టుగా సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించింది. కానీ అవిశ్వాసము దేవుని వాగ్దానమును గురించి సందేహింపక
దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలముందును. అర్థమవుతుందా? దేవుని మాట అవిశ్వాసానికి కాదు కానీ విశ్వాసాన్ని రూఢిపరుస్తుంది. ఆమె దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందెను. అర్థమవుతుందా? దేవస్తుడు హల్లెలూయా. సమర్థుడు, ఆ వాక్యమును చేయగలిగేటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆమె పలకబడిన మాట ప్రతి ఒక్క మాట నీ మధ్య నా మధ్య నెరవేర్చబడుతుంది. దేవస్తుడు హల్లెలూయా. బలిష్ఠుడైన వేరొక దేవదూత దిగువ వచ్చి పలికిన మాటలు ప్రతి ఒక్క మాట మన మధ్య నెరవేర్చబడుతూనే ఉంది. ఆమె బ్రహ్మం గారు ఈ కాలపు తర్వాత చెప్పినటువంటి సందేశము మన మధ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా నెరవేర్చబడుతూనే ఉన్నాయి. దేవస్తుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దానిని నువ్వు నేను చూస్తున్నప్పుడు నిజంగా ఆ వాక్యము మనం గ్రహించగలిగేటువంటి వారిగా మనము విశ్వాసాన్ని రూఢీపరిచి ఉండాలి. దేవస్తుడు హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని మనము రూఢీపరిచే వారిగా ఉన్నప్పుడు మనం ఆ ప్రతిఫలాన్ని మనం ఏం చేస్తాము? పొందుకొని. దేవస్తుడు హల్లెలూయా. మనమే ప్రతిఫలమై ఉన్నాం, మనలో నుంచే ప్రతిఫలం రావాల్సి ఉన్నది. ఆమె అర్థమవుతుందా? ఆ ప్రతిఫలంలో మనం రావడం కోసమే మనము దేవునికి లోబడిన వారిగా జీవించుటకు మనము క్రమం కలిగి ఉండాలి. ఆమె ఆదికాండము 24వ అధ్యాయము 15-16 వచనం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన సహోరు భార్యకు మిల్కా కుమారుడైన బేతేలుకు పుట్టిన రిక్క కడవ భుజము మీద పెట్టుకుని వచ్చును. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. దేవస్తుడు హల్లెలూయా. అందుకు ఆమె అయ్యో త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చాను. ఈరోజు వధువు ఆ విధంగా ఉందా? ఆ సేవకుడు వచ్చి అడగగా ఆ రిక్క ఎలాగైతే వెంటనే ఆ కడవ తీసుకుని చేతి మీద పెట్టుకుని ఆయనకి దాహం తీసుకోవడం కోసం ప్రయత్నం చేసిందో, ఈరోజు సంఘములో ఉన్న వధువు ఆ వాక్యము నిన్ను అడుగుతుంటే నువ్వు పరిత్యాగం చేసేవాడిగా ఉన్నావా? ఆమె అదవుతుందా? నిన్ను ఏదైతే చెయ్యొద్దంటుందో, ఏదైతే చెయ్యమంటుందో దానిని నువ్వు చేసేటానికి అయ్యో ఆ మాత్రం దానికేనా అని రెక్క ఏ విధంగా సేవకుడికి ఇచ్చిందో, ఈరోజు క్రీస్తు నీతో అడుగుతున్నది, నీతో మాట్లాడుతున్నది, నీకు చెయ్యమని చెప్తున్నటువంటి విషయాన్ని నువ్వు క్రమం కలిగి చేయడం కోసం అయ్యో ఈ మాత్రమేనా, నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయకుండా ఉండేనా? నేను తీసుకోండి, నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చదువుతాను, నేను క్రమం కలిగి ఉంటాను, నేను పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉంటాను, నా బాధ్యత నువ్వు చెబుతున్నది నేను ఆ విధంగానే చేస్తాను అని రెక్క మాదిరిగా నువ్వు నేను ఉన్నామా? అదో దేవస్తుడు హల్లెలూయా. ఈరోజు వధువులు సంఘంలో ఉన్న వధువు ఆ విధముగా జీవించడం కోసము ఆ విధమైనటువంటి స్థిరత్వం కలిగి ఉన్నదా లేదా? ఆ వధువు నువ్వే అయితే ఖచ్చితంగా ఈరోజు వాగ్దానం చేసుకో. ఆమె దేవునితో ప్రమాణం చేసుకో. ఆ దేవునితో చేసుకున్న ప్రమాణాన్ని ఏ రోజు విడిచిపెట్టేదాన్ని కాకుండా నిలిచి ఉండు. ఆమె ఒక్కరోజు నువ్వు ప్రమాణం చేసుకున్నప్పుడు ఆ ప్రమాణాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే నువ్వు దేవుని మోసం చేసిన దాని అవుతావు. ఓ సహోదరి సహోదరుడు గమనించండి, చేసిన వాగ్దానాన్ని మరి నువ్వు గనక నేను గనక మర్చిపోతే దేవుణ్ణి నువ్వు మోసం చేస్తున్నట్టు. ఎవరు మోసం చేస్తున్నావు? నిన్ను కాదు, నీ పరిశుద్ధాత్మను నువ్వు మోసం చేస్తున్నావు. నిజంగా దేవుని క్రమాన్ని నువ్వు వెరిగి జీవించాలనుకున్నప్పుడు, దేవుని నీలో రుజువుపరచాలని నువ్వు వాగ్దానం చేసినప్పుడు, ప్రమాణం చేసినప్పుడు నువ్వు ఆ విధంగా నువ్వు నేనున్నామా లేదా?
ఈరోజు ఆ క్రమాన్ని మనం కలిగి లేకపోతే, నిజంగా ఆ తగ్గింపు లేకపోతే, ఆ రుజువు పరిచే ఫలం మనలో కనపరచబడకపోతే, నీవు నేను క్రీస్తుకు మాదిరిగా ఏ విధంగా ఉన్నట్టు? ఆ మాదిరి జీవితం లేకపోతే నువ్వు బైబిల్ పట్టుకుని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఏంటి? క్రీస్తు నీలో నాలో సంచరించకపోతే నీ పొరుగు వారిని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? వారికి శ్రేష్కరమైనటువంటి నువ్వు రాజుగా, వాళ్ళ రాజ్యంలో నువ్వు ఒక రాజుగా నువ్వు ఉండాలంటే నీ రాజ్యంలో ఎవరే ఉండాలి? అందరూ సంతోషంగా ఉండాలి కదా. దేవస్తుద్రహాలని నువ్వు ఆ ప్రతిఫలాన్ని నువ్వు కలిగి లేనప్పుడు, నువ్వు ఆ విధమైనటువంటి రుజువు కలిగే జీవితాన్ని నువ్వు నేను లేనప్పుడు, నువ్వు సరైన మార్గంలో నువ్వు జీవించలేకపోతే, నువ్వు క్రీస్తుని కనపరచుకోలేకపోతే, నువ్వు ఎన్ని రోజులు నువ్వు వాక్యాన్ని ఎరిగి ప్రయోజనం ఏంటి? ఎన్ని రోజులు మందిరానికి వచ్చి ఉంటే ప్రయోజనం ఏంటి? ఎన్ని రోజులు నేను నిజమైన క్రైస్తవుడని చెప్పి చెప్పుకుంటున్న ప్రయోజనం ఏంటి? ఈరోజు వాక్యం ఏం చెబుతుంది? ఆ వాక్యాన్ని మనం కనపరచలేకపోతే, మోసపూరితమైనటువంటి జీవితంలో నువ్వు నేను ఉంటే, ఈ రోజు తీర్మానం చేసుకోండి, నేను మరో రోజున నేను ఇలా ఉండను, నాలో జరిగిన తప్పుని నేను ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేయండి. నాలో ఉన్నటువంటి మోసపూరితమైన ఆలోచనలు, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, నా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు అన్ని ఈ రోజున మరుగున పెట్టున్నాయన, పాతివేనాయన. వాటన్నింటికి ఒక సాతానికే శిక్ష వేస్తారని చెప్తున్నావే, మరి వాటిని ప్రేరేపణ చేస్తున్నటువంటి మరి ఆ కణాల నాలో ఉన్నటువంటి వాటిని కూడా శిక్ష వేయనాయన, దాన్ని అణిచివేయనాయన, పూర్తిగా నశించే దగ్ధం చేసేనాయన అని చెప్పేసరి నీ ప్రార్థన నా ప్రార్థన ఉండాలని కదా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 24వ అధ్యాయం 56, 57, 58 వచ్చిన చూడండి. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసును గనుక నాకు తడువు కానీయక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళుదునని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి, ఈ మనుషులతో కూడా వెళ్ళుదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళుదునెను. కాబట్టి వారి సహోదరి అయిన రెబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వధువు గాక, నీ సంతతి వారు తమ పగవారిని గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపవలసింది. దేవుని మహిమ కలుగును గాక. రెబ్కాయు ఆ పని కత్తెలను లేచి ఒంటెలను నెక్కి ఆ మనిషిని వెంబడించి వెళ్ళి అటు ఆ సేవకుడికి రెబ్కాను తోడుకొని పోయిను. మరి రెబ్కాని అడుగుతున్నప్పుడు ఈ సేవకుడితో నువ్వు వెళ్తావని అంటే నిన్ను ఈరోజు వాక్యం అడుగుతుంది. ఆమె నువ్వు నిజంగా ఈ వాక్యంతో కలిసి పయనించడం కోసం ఈరోజు నువ్వు తీర్మానం కలిగి ఉన్నావా? ఓ వధువా, నువ్వు తీర్మానం కలిగి ఉన్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నారా? ఆమె ఏ విధంగా ఆశీర్వదించబడింది? వేలాది 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 మందికి నువ్వు తల్లి కాబోతున్నావు. ఆమె నిజంగా నువ్వు క్రీస్తుకి మరి భారీగా వధువుగా నువ్వు నిలబడి ఉంటే నీ ఫలంలో వృద్ధి ఏ విధంగా ఉంటుంది? వేలాది 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 మరి కుమారులకు వృద్ధి కలిగి ఉంటుంది. ఆ ఫలాలను కలిగి ఉంటావు. దేవసుందర హల్లెలూయా. నువ్వు నిజంగా క్రీస్తును కనబరచడంలో నువ్వు నిజంగా ఈరోజు తీర్మానం చేసుకుంటే నీ తల వంచు, మోకరించు, దేవుడి దగ్గర పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయి. నువ్వు ఏ రోజు వరకు ఏ ఒక్క లోపాన్ని కలిగి ఉన్నావో, ఏ తప్పు చేసి ఉన్నావో, ఏ ఒక్క దానిని విడిచిపెట్టి ఉన్నావో, వాక్యాలు ఈ రోజు నీతో మాట్లాడిన వాక్యంలో ఏదైతే నీ దగ్గర లోపం కలిగి ఉన్నదో దాన్ని ఒప్పుకో. దాని పశ్చాత్తాపం కోసం దేవుడి దగ్గర ప్రాధేయపడు, ప్రార్థనతో భక్తిలో అడుగు, ఆయన్ని సరిచేయమని చెప్పి వేడుకో, ఆయనతో ఏకీభవించడం కోసం ప్రార్థన చేయి. ఆయనకి నువ్వు ఏ విధముగా సరిపడదానివో నిన్ను పిలుస్తున్నది, నీకు ఈ మాట నిజంగా దేవుడు చెప్పిన మాట వినబడితే, అర్థమైతే
నీకు ఈరోజు దేవుడు నీతో రెప్కా స్థానాన్ని ఇచ్చాడు. ఆమె ఆ వధువు స్థానం నీకు ఇచ్చినప్పుడు, ఆ వధువు స్థానంలో నువ్వు నిలబడినప్పుడు, నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రయత్నం ఉండటానికి కోసము ఏ విధమైనటువంటి కృషిబలుడుగా ఉంటావో, ఎంత బాధ్యత కలిగి ఉంటావో, ఎంత ఓర్పు కలిగి ఉంటావో, ఎంత సహనం కలిగి ఉంటావో నువ్వు ఈరోజు తీర్మానం చేసుకో. ఆమె సంగమా, నీతో హెచ్చరిస్తుంది వాక్యం. వాక్యం హెచ్చరిస్తుందంటే ఖచ్చితంగా నీకు ఒక రోజున ప్రతిఫలం ఉంటుందనేది అర్థం చేసుకోండి. రాబోతున్న దినాలు చాలా ఉగ్రత కలిగి దినాలు. ఈ దినాల్లో నీవు నేను తప్పిపోకుండా కోసము నీతో నాతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు అన్నాడు. ఆమె నీతో నాతో నేను ఈ వాక్యము ప్రిపేర్ అయ్యి చెప్పట్లేదు. నాకు మొన్న ఒక సహోదరుడు మాట్లాడుతూ, ఒక సేవకుడు మాట్లాడుతూ, బ్రదర్ నేను ఒక మెసేజ్ చెప్పాలంటే కొన్ని రోజులు నేను తప్పిది కావాల్సి ఉన్నది బ్రదర్, మీరు ఎలా చెప్తారో తెలియదు బ్రదర్ అంటే నేను చెప్పాను, ప్రభు పేరిట నాకు ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వచనం ఏంటంటే, నేను మెసేజ్ కోసం గంట కొద్దీ ప్రిపేర్ అవ్వను కదా, నేను నా కంటి ముందు ఏం కనబడుతుందో చూస్తున్న దాన్ని దేవుడు నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. దేవుని చెప్పు ప్రకారం ఆశీర్వదింపబడినట్టుగా నేను ఒక మెసేజ్ కోసం ఆయన ఏది చెప్తే ఆ ప్రాంతంలో నేను తెలుసుకున్నది వెంటనే 2-3 మాటలు రాసుకొని వచ్చేసి చెప్తాను. వాక్యాలు మాత్రం రాసుకుంటాను బ్రదర్ అని చెప్పేసాను. వీలైనంత వరకు వాక్యాలు రాసుకుంటాను, లేకపోతే అవి కూడా ఒకసారి రాసుకోను. దేవుడు అలానే నడిపిస్తుంటాడని. కానీ ఆ బ్రదర్ అయితే కొన్ని ఎంతో పుస్తకం రాసుకునే విధంగా రాసుకోవాల్సి వస్తుందంట. అంటే ఈరోజు సంఘంలో దేవుడు మాట్లాడటం, నీతో నాతో మాట్లాడటం కోసం ఎంత వేగంగా ఉన్నాడో ఒకసారి నువ్వు నేను గ్రహించుకోవాల్సింది. ఆమె అదో దేవుడు చాలా వేగంగా ఉన్నాడు నీతో నాతో మాట్లాడడం. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే సమయం ఉందని మాట్లాడుతున్నాడు, సమయం లేదని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఆ బ్రదర్ 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, మరి నేను 2 సంవత్సరాల నుంచి. ఆ బ్రదర్ 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి వేగానికి నేను ఆల్రెడీ రీచ్ అవడం కోసం దేవుడు నాకు పంపించాడు, మీకు కూడా పంపించాడు. అర్థమవుతుందా? ఆ యొక్క సంఘంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి విశ్వాసం వారికి ఎన్నో మెసేజ్లు తెలుసు. మీరు ఎన్ని మెసేజ్ చదవలేదు, మెసేజ్ చదవరు, వాక్యం లేదు, ఎన్ని బైబిల్ పూర్తి సంపూర్ణంగా చదివే పరిస్థితి లేదు. అయినా కూడా దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వేగంగా నిన్ను చేర్చుకోవడం కోసమే నీకు రక్త మాంసంలో కలిగినటువంటి మాంసం మొక్కలు పెడుతున్నాడు. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఈరోజు పక్షిరాజు వలిగా ఉన్నావు, తెలుస్తుంది. హల్లెలూయా. పక్షిరాజు వలిగా ఉన్నవాడిని నువ్వు దేవునికి లోపడిన జీవితంలో ఉండటం కోసం ప్రయత్నం చేయండి. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచండి. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైనా మీకు వందనాలు, స్తుతులైనా స్తోత్రం తండ్రి. ఈరోజు ప్రభా సంఘములో రెక్క ఏ విధముగా మరి మరుగున ఉన్నదో ఆ రెక్కని ప్రభా పిలిచి మాట్లాడే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. ఆమె సంఘంలో ప్రభా రెక్కని బలపరిచి దీవిస్తున్నందుకు మీకు వందనాలైనా. సంఘంలో ప్రభా రెక్క స్థానమును ఎరుగుటకు సహాయం చేసి దీవించండి నైనా. ఇదిగోనైనా ఆ వధువుని ప్రభా స్థిరపరచండి నైనా. ప్రభా ఇదిగోనైనా వధువును బలపరచండి నైనా. వధువులో ప్రభా కలిగిన లోపాన్ని సరిచేసిన దేవుడు నైనా. ప్రతి మాట చొప్పున ప్రభా మీరు మమ్మల్ని ప్రభా సరిచేసిన దేవుడు నైనా. ప్రభా మాలో ఏ లోపం ఉన్నదో ప్రభా మాతో మీరు ఏం మాట్లాడారో ప్రతి ఒక్క బిడ్డతోనూ ప్రభా మాట్లాడిన దేవుడు మీరే ఉన్నారు తండ్రి. ఆమె ఇదిగో ఈ ఉదయ కాలంలో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట మేము ప్రభా మా మనసులో విత్తుకుని నీరు కట్టి ఫలించడానికి మీ కృప దయచేసి దీవించండి నైనా. ఇదిగోనైనా ఈ సంగమం ద్వారా ప్రభా మరి ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా వింటున్న వారిని, యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని ప్రతి బిడ్డను దీవించండి నైనా. వారికి మీ కృపను దయచేయండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా స్వస్థత దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రభా మేలు కొరకు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సమస్యలను ప్రభా పరిష్కరించండి. చుట్టుపక్కల అందరూ కూడా పేరు పేరును దీవించండి. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. ఆ సంఘంలో వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించండి నైనా. ప్రభా మీరే ప్రభా దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి నైనా. ఎటువంటి ప్రభా మరి ప్రభా అనారోగ్యములు ప్రభా వ్యాధులు లేకుండా ప్రభా సమస్తమైన స్వస్థత దయచేయండి తండ్రి. ప్రభా ప్రతి బిడ్డను మీరే తాకండి నైనా. ప్రభా మీ కాపుదల భద్రపరచండి నైనా. గొప్ప సాక్షులుగా నిలబెట్టండి నైనా. సంఘాన్ని ప్రభా విస్తరించి చేయండి తండ్రి.
ప్రభా మరి రావాల్సిన గొర్రెలను ప్రభా మీరే సకాలం రావటకు సహాయం చేసి దీవించండి నాయన. ఎవరితో మేము మాట్లాడాలో వారిని బలపరిచి దీవించండి నాయన. ప్రతి బిడ్డకి మీ కృప దయచేయగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. మీ కృపాస్త నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం ఆ తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మీరు తగ్గించుకుంటూ కనుక మీరే పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. ఉడుకుల జనులకును కుడి వచ్చిన జనులకును కుడుకును మాకు ప్రవీణ యేసుక్రీస్తు కృపాస్త